ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల జాతర నడుస్తోంది. నామినేషన్లకు నేడే ఆఖరి తేదీ. ఏపీలో బీజేపీ మినహా అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించాయి. ఇక నామినేషన్లే తరువాయి. వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బ్రేకింగ్ లో చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ ఆఖరి తేదీ. మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. తెలంగాణలో నామినేషన్లు వేయనున్నారు 5 అభ్యర్థులు. పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున హాజరు కానున్నారు సీఎం రేవంత్, పిసిసి అధ్యక్షుడు. ఇప్పటి వరకు 4 నామినేషన్లు దాఖలైన ప్రతిపాదిత ఎమ్మెల్యేలు లేకపోవడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. 5 స్థానాల్లో 4 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్న కాంగ్రెస్ 1 స్థానాన్ని తమ మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ కు అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారు. చివరకు ఈ 3 పేర్లను ఖరారు చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ నుంచి 1 సీటును దక్కించుకున్న సిపిఐ నెల్లికంటి సత్యం యాదవ్ పేరును ఖరారు చేసింది. చాడ వెంకటరెడ్డి పేరు కూడా పరిశీలించినప్పటికీ చివరకు సత్యం వైపే మొగ్గు చూపింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారు చేశారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో 2 అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తోందనే ప్రచారం జరిగినా చివరకు ఒక్కరినే బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్ పేర్లు వినిపించాయి. చివరకు శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.